ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా మనం కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 10వ తేదీ కొరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరా మండలం. మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ గనపరుస్తూ కొనియాడుతున్నాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసరా మండలంలో ఉన్న 15 గ్రామాల కొరకు, ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, వారి మనోనేత్రాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలం అంతా ఆత్మ సంబంధమైన ఉజ్జీవం చేత మీరు నింపమని ప్రార్థిస్తూ, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపై మీ కృపను చూపించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ మాట నుండి 10వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినని వారితో చెప్పును కదా. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు సుంకరులను, పాపులను యేసు ప్రభుల వారి బోధ వినటానికి యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చినప్పుడు అది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ఇతడును పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనిగినట్లు 15వ అధ్యాయం 1-2 మాటల్లో
మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అందుకు యేసు ప్రభుల వారు రకరకాల ఉపమానాలు చెప్తూ ఉన్నారు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నప్పుడు వాటిలో ఒక నాణెము పోగొట్టుకున్నప్పుడు ఆమె దీపాన్ని వెలిగించి ఆ ఇల్లు వచ్చేది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా అని ప్రభు ఉపమానం ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఈ ఉపమానాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన క్రైస్తవ జీవితంలో ఏ నాణ్యాన్ని మనం పోగొట్టుకున్నామో ఒకంత మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ సాక్ష్యము అనే నాణ్యాన్ని మనం పోగొట్టుకున్నామేమో, దానిని ఏం చేయాలంటే మనము దీపాన్ని వెలిగించి ఇల్లు వచ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకాలి. ఏ దీపము ఆత్మీయ దీపం, ఏ దీపము ప్రార్థనా దీపం, ఏ దీపము పరిశుద్ధత అనే దీపం. ఈ దీపాన్ని వెలిగించి మన హృదయాన్ని ఏం చేయాలంటే ఇల్లు అనే హృదయాన్ని ఊచి ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని మనం వెతకవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తూ, అది దొరికినప్పుడు పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము నాకు దొరికినని చెప్పాను కదా. అవును, ప్రభు కొరకు మన జీవితంలో ఏదైతే మనం పొందుకున్నామో, ఏదైతే కోల్పోయి పొందుకున్నామో దానిని 10 మందికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తా ఉన్నారు ఈ ఉపమానంలో, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను. మారు మనసు పొందు పాపి విషయమే దేవుని దూతలు ఎదుట ఎక్కువ సంతోషం కలదని డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇంకా మారు మనసు పొందవలసిన మన పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం. వారు మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. యేసు ప్రభుల వారు శాస్త్రులను పరిశీలనను ఉద్దేశించి అదే చెప్తున్నారు. అందుకే యేసు ప్రభుల వారు అంటారు, నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, నేను పాపులను పిలవటానికి వచ్చానని. ఒక పాపి విషయమై పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలదని ప్రభు చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో ఏ నాణ్యాన్ని మనం పోగొట్టుకున్నామో మనల్ని మనం పరిశీలించుకుంటూ ఆ నాణ్యాన్ని మరలా తిరిగి పొందినప్పుడు మనము సంతోషించి అనేక మందికి ఆ సంతోషాన్ని తెలియజేయవలసిన అవసరం ఉంది. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ ఉదయకాల సమయంలో మరి మా ఆత్మీయ జీవితంలో మేము ఏ నాణ్యాన్ని పోగొట్టుకుంటున్నామో మాకు స్పష్టంగా మీరు తెలియజేసి, నాయన మా దీపాన్ని వెలిగించి మా ఇల్లును ఊడ్చి దానిని జాగ్రత్తగా వెతకడానికి సహాయము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.